దేవుని బిడ్డలారా, వాక్యములో ఈ రీతిగా మనం చూస్తాం. అయితే తమ దేవునిని ఎరుగువారు బలము కలిగి గొప్ప కార్యములు చేసెదరు. ఎదినాన ఈ మాట తమ జీవితంలో కార్యరూపకంగా సాక్షార్థంగా బలమైనదిగా మార్చబడింది కనుకనే షద్రకు మెషకు అబేద్నెగో అనువారు తమ ఎదుట ఉంచబడిన అగ్నిగుండము కూడా వారు ఎంత మాత్రము జడియలేదు, భయపడలేదు. దేవుని బిడ్డలారా, అక్కడ జరిగిన సంభవం మనకు తెలుసు. రాజైన నెబుకద్నెజరు తమ ఎదుట ఉంచిన ఆ ప్రతిమకు వారు మ్రొక్కాలి. ఒకవేళ రాజు ఆజ్ఞను అతిక్రమిస్తే నిశ్చయముగా వారికి మరణశిక్ష అనగా అగ్నిగుండంలో పడవేయబడాలి. అయితే దేవుని బిడ్డలారా, వారు తమను కాపాడి సంరక్షించగలిగిన దేవుని యొక్క సామర్థ్యతను ఎరిగిన వారు కాబట్టి వారు ఆ నెబుకద్నెజరు ఎదుట ధైర్యముగా నిలవబడి వారు అంటున్నారు కదా, మేము సేవించుచున్న దేవుడు ఈ అగ్నిగుండము నుంచి తప్పించి రక్షించుటకు సమర్థుడు. ఎవరైతే దేవుని కొరకు మహిమార్థంగా జీవించాలని ఇష్టపడతారో వారు తప్పక అపవాది వశమున పడకుండా, లోకము దాని యొక్క క్రియలు దాని ఇచ్చల వశము పడకుండా దేవుడు వారిని రక్షించుటకు సమర్థుడు. ఇది మీరు గ్రహించాలి దేవుని బిడ్డలారా. అగ్నిగుండమునకు ఎదురుగా ధైర్యముగా నిలిచి ఈ మాట పలుకుచున్నారంటే దానికి గల కారణం తమ దేవుడు ఎట్టి సమర్థత కలిగిన వాడో వారు ఎరిగి ఉన్నారు. అందుకనే ఆ నెబుకద్నెజరు అంటున్నాడు, మహోన్నతుని దేవుని సేవకులారా అని వారిని సంబోధిస్తున్నాడు. దేవుని బిడ్డలారా, మహోన్నతుడైన దేవుణ్ణి మనం సేవిస్తూ ఉన్నాం. తప్పక ఆయన అగ్ని వంటి మహాశ్రమల గుండా మనం వెళ్ళినప్పటికి కూడా ఏ హాని కూడా కలగకుండా, అగ్నివాసన అంటకుండా వారికి ఎట్టి రక్షణ కాపుదల అనుగ్రహించాడో అదే కాపుదల, భద్రత, రక్షణ మనకు అనుగ్రహిస్తాడు. ఎందుకంటే వారు దేహమును అప్పగించి ఆజ్ఞను వ్యర్థపరిచారన్న మాట మనం అక్కడ చూస్తాం. దేహమును అప్పగించారు, ఆజ్ఞను వ్యర్థపరిచారు. ఎవరైతే ఈ రీతైన నిలవబడతారో వారి విషయంలో తమ దేవునిని వారు ఎరిగి ఉన్నారు కాబట్టి వారు బలము కలిగి గొప్ప కార్యాలు ప్రభు కోసము జరిగిస్తారు. ఏదినాన ఈ మాటలు వినుచున్న మన జీవితాల్లో కూడా మన దేవుడు ఎవరంటే మండుచున్న అగ్నిగుండమును కూడా ఆహ్లాదకరంగా మార్చగలిగిన సమర్థుడైన సజీవుడైన దేవుడు. ఆయన మరి ఎవరో కాదు, ప్రభు అయిన యేసుక్రీస్తు. ఆయన నామముందు నీ విశ్వాసం ఉంచగలవా? ఏదినాన నీ జీవితంలో వచ్చే ప్రతి సమస్య, శోధన, అగ్నిగుండము వంటి మహాశ్రమలైనప్పటికీ కూడా ప్రభు వాటిని ఆహ్లాదకరంగా మార్చగలడు. అట్టి కృప ఈ మాటల యందు విశ్వాసముచున్న ప్రతి బిడ్డ జీవితాల్లో ప్రభు అనుగ్రహించునుగాక. ఆమెన్.